భారతదేశ చరిత్రలో అత్యంత కిరాతకమైన ఉగ్రదాడి కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో ఏకంగా 38 మంది ఉగ్రవాదులకు విధించిన ఉరిశిక్షను హైకోర్టు పూర్తిగా ఖరారు చేసింది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం జూలై 26, 2008న అహ్మదాబాద్ నగరం కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఈ ఘోర ఘటనలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 240 మందికి పైగా గాయపడ్డారు. మానవత్వం లేని ఆ ఉగ్రవాదులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల వద్ద కూడా బాంబులు పేల్చారు. ఈ కేసులో పట్టుబడిన నిషేధిత ఇండియన్ ముజావుద్దీన్ ఉగ్రవాదులంతా అత్యంత విద్యావంతులైన డాక్టర్లు, ప్రొఫెసర్లు, కంప్యూటర్ నిపుణులే. సుదీర్ఘ విచారణ తర్వాత ఇది అరుదైన వాటిల్లో కల్లా అత్యంత అరుదైన కేసు అని స్పష్టం చేస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన 7015 పేజీల తీర్పును హైకోర్టు సమర్థించింది. నిందితుల అపీళ్లను కొట్టివేసింది. బాధితుల కుటుంబాలకు మార్చి 31, 2027 లోపు 10 లక్షల వరకు పరిహారం అందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 18 ఏళ్లుగా న్యాయం కోసం రోధిస్తున్న కుటుంబాలకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూసే దేశద్రోహులకు ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరిక. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.